హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. మేము సరస్వతి పుష్కరాలకు వెళ్తున్నాము. గతంలో 2013లో గోదావరి పుష్కరాలు జరిగినాయి. తర్వాత మళ్ళీ 12 ఇయర్స్ తర్వాత ఇప్పుడు సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ సరస్వతి పుష్కరాల గురించి నేను చెప్తాను, వీడియో ఎండ్ వరకే ఉండి చూడండి. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నది ఈ 3 నదులు ఒకే చోట ప్రవహిస్తాయి కాబట్టి దీనిని త్రివేణి సంగమం అంటారు. నేను మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయినాము మా ఇంటి దగ్గర నుంచి. అండ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. అక్కడ కొద్దిసేపు ఉండే ఇంకా మా పెద్ద డాడీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినాము. పుష్కరాలకి మేము, పెద్ద మమ్మీ వాళ్ళు, మా చెల్లి వాళ్ళు, అక్క వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము ఈ కార్లో. ఫస్ట్ అయితే మా చెల్లి వాళ్ళు వచ్చిర్రు, ఇంకా మేము కార్ ఎక్కుతున్నాము అందరం కలిసి. మా డింపుల్, మా జున్ను ఆడడం అయితే స్టార్ట్ చేసిర్రు కార్లో. మా జున్ను, డింపుల్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు బయటికి వెళ్తున్నామని. వాళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ డింపుల్ ఉంటే మా హస్బెండ్ డింపుల్ ఒకటే దగ్గర ఉంటారు, వాళ్ళిద్దరు కలిసి. హాయ్ జున్ను, ఎక్కడ వెళ్తున్నాం? ఏ పుష్కరాలు? వావ్, స్టార్ట్ అయిందా మా మనది జర్నీ? స్టార్ట్ అయిందా? ఇంకెవరెక్కాలి నెక్స్ట్? బని మామ వాళ్ళు ఎక్కుతారు. శివాని పిని వాళ్ళు ఓకే. మేము పుష్కరాలకు పోయింది 24th మే. ఆ రోజు మా అక్క బర్త్డే ఉంది. సో అందుకని మా పెద్దాడి ప్లాన్ చేసిండు బర్త్డే రోజు వెళ్దాము. అండ్ అది వీకెండ్ కూడా, అందరికీ కుదురుతుందని చెప్పేసి ప్లాన్ చేసిండు మా పెద్దాడి. అండ్ మేము కూడా అందరం ఓకే అని చెప్పినాం, ఎందుకంటే అది వీకెండ్ కదా, అందరం ఫ్రీగానే ఉంటాం వీకెండ్ కాబట్టి. ఇంకా మేము తీసుకువే లగేజ్ కూడా అంత కార్లో పెట్టేస్తున్నారు మా తమ్ముడు వాళ్ళు. అబ్బో, ఇద్దరు ఒకటే రోజు పుట్టిరా? హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ శాన్వి బర్త్డే కాదు, మా అక్క బర్త్డే. కానీ శాన్వి కూడా అందరు హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే శాన్విక. ఇంకా లైన్ గా అందరం కార్లో కూర్చొని స్టార్ట్ అయితే అవుతున్నాము. అందరం ఒకటే కార్లో వేయడము. కొంచెం ఇరుకున్నా కూడా ఇంకా అడ్జస్ట్ అయితే అయ్యి ఒకరు ముందుకి వెనకకి అట్లా కూర్చొని అయితే వెళ్ళినాము. అందరం కలిసి 5 o'clock అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాము. బట్ 5 o'clockకి స్టార్ట్ అవ్వలేదు, 6:37 అయింది మేము స్టార్ట్ అయ్యే వరకు. ఇంకా నైట్ అందరు వాళ్ళు లేట్గా పడుకున్నారు. మా అక్క వాళ్ళు కేక్ కటింగ్ అవన్నీ అయినాయి కాబట్టి ఇంకా సో లేట్గానే పడుకున్నారు. ఇంకా అందుకని కొంచెం అయితే లేట్ అయింది. మనం నార్మల్గా బయటికి వెళ్ళాలంటే అనుకున్న టైం అయితే మోస్ట్లీ అవ్వదు, కొంచెం లేట్ అవుతుంది. వెళ్ళే దారిలో మాత్రం వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి, ఇక్కడ అన్ని రాళ్ళు ఇట్లా పేర్చి ఉన్నాయి. అండ్ కొండలు, అక్కడ కొండల మీద టెంపుల్స్ అవన్నీ ఉన్నాయి. చాలా మంచిగా ఉంది చూడడానికి. మేము స్వర్ణగిరి టెంపుల్ సైడ్ నుంచి వెళ్తున్నాము. సో ఆ టెంపుల్ వ్యూ కూడా వీడియో తీసిన. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడడానికి, అసలు చాలా బాగుంది. నైట్ టైంలో అయితే ఇంకా మస్తు ఉంటుంది, ఎందుకంటే మొత్తం లైట్స్ వేసి ఉంటాయి కదా. సో చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా అంటే మెయిన్ రోడ్ మీద నుంచి చూస్తే కనిపిస్తుంది. అండ్ కలర్ఫుల్ గా వ్యూ అయితే చాలా బాగుంటది. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాం కాబట్టి ఏం తినలేదు. ఇంకా టిఫిన్స్ ప్లేస్ దగ్గర ఆపేసి టిఫిన్స్ అయితే తీసుకున్నాము. తింటాం. ఎట్లుంది బారు టేస్ట్? మరి ఇంట్లో చేసుకునే దానికి మరి ఇట్లా తింటే అయిపోగా బయట ఎందుకే మరి? అంటే ఇంట్లో ఎర్లీ మార్నింగ్ లేచినాం కదా. ఎన్ని గంటలకు లేచినావు కరెక్ట్ చెప్పు నువ్వు? నేను 5:08కి లేచిన, కరెక్ట్గా 5:08కి లేచిన. ఓ, నేను బోండానే తీసుకున్నా, బోండా వద్దంట. పాప మా అక్కకి మాడిపోయిన దోశ వచ్చింది గైస్. టిఫిన్స్ అయితే ఎవరికి అంత నచ్చలేదు. అండ్ ఫేసెస్ చూస్తే తెలిసిపోతుంది ఎవరికి ఏమంత సాటిస్ఫైడ్ అయితే ఎవరు తినలేదు. నేను బోండా తీసుకున్నా. బోండా అయితే అసలు బాలేదు, లోపల మొత్తం పిండి ఉంది. బయట లేయర్ అన్నా క్రంచీగా ఉందంటే అది కూడా లేదు. అసలు టేస్టే బాగాలేదు, మాకు అంత అయితే నచ్చలేదు. ఇంకేదో తినాలి కదా, ఇంకా చాలా దూరం ఉంది, వెళ్ళే లోపు మళ్ళీ ఆకలి అవుతుంది అని చెప్పి తింటున్నాము. తిన్నాక టీ తాగే వాళ్ళు తాగేసి ఇంకా కార్లో అయితే స్టార్ట్ అయినాము. మళ్ళీ తిన్నాక నాకైతే మస్తు నిద్ర వచ్చింది, ఎందుకంటే నేను పడుకోలేదు. లాగౌట్ కాగానే మేము స్టార్ట్ అయినాం కాబట్టి. ఇంకా తిన్నాక నిద్ర ఆగాక ఇంకా మంచిగా వండుకున్నా. నేను మా పెద్ద మమ్మీ మీద ఒరిగి వండుకున్నా. ఇంకా మా డింపుల్ నా మీద కూర్చుంది. అండ్ మా శాన్విక అండ్ డింపుల్ ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు. అండ్ సాంగ్స్ పెడితే వాళ్ళు డాన్స్ చేసుకుంటున్నారు.
కొద్దిసేపు గేమ్స్, కొద్దిసేపు డాన్స్ ఇవన్నీ చేసుకుంటూ కూర్చున్నారు వీళ్ళు. నేను మాత్రం మంచిగా పడుకున్నా. ఇంకా వెనక మా మామయ్య వాళ్ళు, తమ్ముడు వీళ్ళు కూడా పడుకునే వాళ్ళు. ఇంకా మా అక్క, మా చెల్లి కలిసి ఇంకా కొన్ని వీడియోస్ తీసినారు బయట వ్యూ ఎట్లుందని చెప్పేసి. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది చూడండి. నేను కొన్ని అయితే మిస్ అయినా పడుకున్నా అని. ఇంకా మా సిస్టర్సే తీసిరు వీడియోస్. మేము పుష్కరాలకు వెళ్ళేటప్పుడు పోయేదారిలో ట్రాఫిక్ అయితే అంత ఏం లేదు, కొంచెం నార్మల్గానే ఉండే. అండ్ ఇంకా ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర అయితే ఆపినాము, వాటర్ ఉంది కదా ఇక్కడ, ఇంకా పిల్లలు కూడా చూస్తారని చెప్పేసి కొద్దిసేపు అయితే ఆపినాము. ఇక్కడ మేమైతే పుష్కరాల దగ్గరకు వచ్చేసినాము. ఈ పుష్కరాలు ఎక్కడ జరిగిందంటే మన తెలంగాణలోని జయశంకర్ భూపల్లి జిల్లా మహాదేవ్పురంలో జరిగింది. ఎంత దూరం పోతే అంత దూరం పోతావా బారు? ఊర్లోకి వచ్చినాక ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ఇంకా మెల్లగా వచ్చి కార్ పార్కింగ్ అయితే చేసినాం ఒక ప్లేస్లో. అండ్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి పుష్కరాల దగ్గరికి. అందరం అయితే బ్యాగ్స్ తీసుకొని రెడీగా ఉన్నాము పుష్కరాల దగ్గరికి వెళ్దామని. నేను ఇప్పుడు సరస్వతి పుష్కరాల గురించి చెప్తాను. 2013లో గోదావరి పుష్కరాలు జరిగినాయి. తర్వాత 12 years తర్వాత మళ్ళీ ఇప్పుడు సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి అన్నమాట. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నది ఈ 3 నదులు ఒకే చోట ప్రవహిస్తాయి కాబట్టి దీనిని త్రివేణి సంగమం అంటారు. కానీ సరస్వతి నది అంతర్వాహిని భూగర్భంలో ప్రవహిస్తుందట. ఈ నది యానాలో పుట్టి అక్కడి నుండి ప్రయాగ్రాజ్లో దర్శనమిస్తుంది త్రివేణి సంగమంగా. మళ్ళీ దక్షిణాదిన కాళేశ్వరంలో త్రివేణి సంగమంగా దర్శనమిస్తుంది. మన తెలంగాణలోని జయశంకర్ భూపల్లి జిల్లా మహాదేవ్పురంలో ఉంది. ఇది దక్షిణాది కాశీగా పేరుగాంచింది. ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే పానవటంపై 2 శివలింగాలున్నాయి. ఈ లింగాలలో ఒకటి కాలుడు యముడు, మరొకటి మహేశ్వరుడు శివుడు. ముక్తీశ్వర లింగానికి 2 నాసిక రంధ్రాలు ఉంటాయి. ఎన్ని బిందెలు నీళ్ళు పోసినా బయటకు కనిపించవు. ఆ నీళ్లు భూ అంతర్గర్భంలో నుండి గోదావరిలో కలుస్తుందని స్కంద పురాణం చెప్తుంది. ఇక్కడ గుడికి 4 దిక్కుల 4 నంది విగ్రహాలు, 4 ధ్వజస్తంభాలు, 4 గోపురాలు ఉండటం కాళేశ్వర క్షేత్ర విశిష్టత. ఇంకా చాలా దూరమే నడిచినాము. నడిచే దారిలో ఇంకా మాకు ఒక స్నేక్ అయితే కనిపించింది. ఇంకా వాళ్ళకి చెప్తే వాళ్ళు నార్మల్గా లైట్ తీసుకుంటున్నారు అనమాట. అక్కడ ఎడ్ల బండ్లు అవన్నీ ఉన్నాయి. ఇది కామన్, ఇది ఏమన్నదని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకున్నారు. ఇంకా మనకైతే కొంచెం భయం ఉంటుంది కదా అక్కడ పాము తిరుగుతుంటుంటే. ఇంకా మేము ఒక వీడియో అయితే తీసుకున్నాం ఆ పాముని. కార్ పార్క్ చేసి చాలా దూరమే నడిచినాము. ఇంకా మాకు ఎడ్ల బండి కనిపిస్తే ఎడ్ల బండి దగ్గరికి వెళ్ళి ఎక్కినాము. ఫస్ట్ అయితే వాళ్ళు 100 rupees 4 members కూర్చోవచ్చు అని చెప్పారు. ఇంకా 100 కదా అన్నట్టు మేము ఎక్కినాము. తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పేసి మళ్ళీ మా వాళ్ళు అడిగారు అనమాట, మనిషికి 100 లేకపోతే 4 కలిపి 100 అంటే. వాళ్ళు అన్నారు లేదు మనిషికి 100 అని చెప్పేసరికి ఇంకా అక్కడే దిగిపోయినాము. వాళ్ళైతే కరెక్ట్ గా చెప్పట్లేరు అనమాట, 100 అని చెప్తున్నారు కానీ మనిషికి 100 అని అయితే చెప్పట్లేరు వాళ్ళు. సో మనం ఎప్పుడైనా సరే కన్ఫర్మ్ గా కనుక్కోవాలి ఏదైనా రైడ్ ఎక్కినప్పుడు. సో మేము కనుక్కొని ఇంకా అక్కడే ఆగిపోయినాము మనిషికి 100 వద్దని. బికాస్ బిఫోర్ డే 50 rupees తీసుకున్నారంట పర్ హెడ్. బట్ మేము వెళ్ళిన రోజు మాత్రం 100 తీసుకున్నారు. ఇంకా వద్దని చెప్పి నడుచుకుంటూ వెళ్ళినాము. అక్కడ ఫెసిలిటీస్ అయితే ఎక్కువ ఏం లేవు, వాటర్, వాష్రూమ్స్ అట్లాంటివి ఏం లేవు. ఒక దగ్గర మాత్రం చలివేంద్రం చూసినాం మేము. బట్ అవి కూడా ఉంటే అయిపోతాయి, వెళ్లేదారిలో అయితే ఎక్కువ కనిపించలేవు మాకైతే. బట్ పోలీస్ వాళ్ళు అయితే చాలా బాగున్నారు, అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు అందరికి. అండ్ వాళ్ళు మాత్రం కొంచెం ట్రాఫిక్ని తగ్గించడానికి అండ్ మిగతా వర్క్స్ అయితే అన్నీ మంచిగా చేస్తున్నారు పోలీస్ వాళ్ళు. ఇంకా ఫైనల్లీ వాటర్ దగ్గరికి అయితే వచ్చినాము. అందులో మునిగి అందరం కలిసి దీపాలు అయితే వదులుతున్నాము లైన్గా ఒక్కొక్క జంట కలిసి. ఫస్ట్ అయితే మా పెద్ద మమ్మీ వాళ్ళు ఇట్లా వదిలేసిరు వాటర్లో. నేనైతే ఫుల్ హెడ్ అయితే ముంచలేకపోతున్నా వాటర్లో, కొంచెం భయం అవుతుంది మొత్తం ఇట్లా వాటర్ ఫేస్ మీద వచ్చేసరికి. ఇంకా మెల్లమెల్లగా ట్రై చేస్తున్నా, ఇంకెంత గవ్వట్లే అని ఇంకా నేనే నెత్తి మీద వాటర్ పోసుకుంటున్నా. బట్ ఫైనల్గా మెల్లగా అయితే ట్రై చేస్తూ మెల్లగా లోపలికి వెళ్ళాం వాటర్ లోపలికి అయితే. సరస్వతి పుష్కరాల గురించి మిగతా హాఫ్ ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పటిదాకా చెప్పా కదా, ఇక్కడ గర్భగుడిలో 4 దిక్కుల 4 నంది విగ్రహాలు, 4 ధ్వజస్తంభాలు, 4 గోపురాలు ఉండటం కాళేశ్వర క్షేత్ర విశిష్టత అని. సో అర్ధనారీశ్వరుడైన పరమేశ్వరుడు పార్వతీదేవితో కాకుండా కాలుడితో కొలువు తీరటం విచిత్రంగా అనిపిస్తుంది. దీనికి ఒక కథ ఉంది. ఒకప్పుడు యమధర్మరాజుకి నరకానికి వచ్చే నరులే లేకుండా పోయారట. కారణం ఏంటా అని విచారించిన కాలుడికి జనమంతా కాళేశ్వరునిలోని ముక్తీశ్వరానికి పూజలు చేసి స్వర్గలోకానికి పోవటం అని అర్థమైంది. తనకు పని లేకుండా చేశాడని, పరమశివుడు కోసం తపస్సు చేస్తాడని, అప్పుడు శివుడు ప్రత్యక్షమై తన పక్కనే లింగమై పూజలు అందుకునే వరం ఇచ్చాడని చెప్తారు. మొదట కాలుడికి, అనంతరం లయకారుడికి పూజలు చేయటం సాంప్రదాయం అయింది. ఆలయంలో యముడు తపమాచరించిన యమకోన ఉంది. ఈ యమకోన నుండి వెళ్తే ఇక యమపురి దర్శనం ఉండదని స్థల పురాణాలు చెప్తుంది. యముడికి ఈ క్షేత్రంలో గండదీపాలు వెలిగిస్తారు. దీనివల్ల గండాలు గట్టెక్కుతాయని, అపమృత్యువు దరి చేరదని ప్రజలు విశ్వాసం. జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రం దర్శించుకొని నదిలో స్నానం చేస్తే చేసిన పాపలన్నీ తొలగిపోతాయి.
ఇది కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాల గురించి. ఈ స్టోరీ ఒకవేళ నేను తప్పు చెప్పుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాతో పాటు చాలామంది తెలుసుకుంటారు ఈ పుష్కరాల యొక్క విశిష్టతలు. ఇంకా అందరం అయితే వాటర్లో మునిగి దీపాలు అయితే వదిలేసినాము. ఇంకా మేమైతే వాటర్లో చాలాసేపే ఉన్నాము. మరి ఎక్కువ వాటర్ అయితే లేవు, ఇంకా మన లెగ్స్ లెవెల్ వరకు అయితే ఉన్నాయి వాటర్. అందులో ఉన్న ఆకులు లేదా కొబ్బరి ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో ఇంకా వేరే వాళ్ళ మీద వేసి పురుగు పురుగు అని చెప్పి భయపెట్టిస్తున్నాము ఒకరికొకరము. మా మహేష్ మామ కొబ్బరి పీసో ఏదో మా శాన్వి మీదకి వేసి కప్ప కప్ప అని భయపెట్టిస్తే అది భయపడిపోయింది. ఈ జనరేషన్లో కిడ్స్ కంటే పేరెంట్సే అప్డేటెడ్ ఎక్కువ ఉన్నారు. పేరెంట్సే వీడియోస్ ఎక్కువ తీసుకొని స్టేటస్ పెడుతున్నారు. సో మా పెద్ద డాడీ కూడా సేమ్ వీడియోస్ అన్నీ తీసుకున్నాడు. అక్కడ వాటర్లో వీడియోస్ ఫొటోస్ అన్నీ క్లిక్ చేయించుకున్నాడు. ఇంకా కపుల్స్ అందరం కలిసి దీపాలు పట్టుకుంటూ ఫొటోస్ దిగినాము. ఫొటోస్ వీడియోస్ తీసుకొని వాటర్లో అయితే ఎంజాయ్ చేసినాము. అండ్ కార్ దగ్గరికి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము అందరం కలిసి. ఏందక్క బర్త్డే అంతా అయిపోయింది, ఈ వాటర్ దగ్గరనేనా? దర్శనం చేసుకోకుండా కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళినాము. బికాస్ పిల్లలందరూ ఏడుస్తున్నారు. ఇంకా మా డింపుల్ ఏడ్చి పడుకుంది. ఫుల్ ఆకలి అవుతుందంట, కడుపులో ఆకలి అని చెప్పి. ఇంకా అందరం నీరసం కూడా అయిపోయినాం అనమాట. టెంపుల్ దగ్గరికి వెళ్దామంటే చాలా జనాలు ఉన్నారు, వీకెండ్ కాబట్టి. ఇంకా వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో, దర్శనం అయ్యేసరికి చాలా లేట్ అవుతుందేమో అని చెప్పేసి కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అండ్ కార్ పార్కింగ్ అండ్ అక్కడ వాటర్ దగ్గర అయితే చాలా దూరం ఉంది. నడిచేసరికి మాకు సరిపోయింది అందరికి. ఇంకా తిందామని చెప్పేసి కార్ దగ్గరికి అయితే వచ్చి ఇంకా బాక్సెస్ అన్నీ తీస్తున్నాము తినడానికి. ఇంకా మా పెద్ద మమ్మీ అక్క వీళ్ళందరూ వడ్డిస్తున్నారు. మా మామ ఏం చెప్తుండంటే తినేటప్పుడు బాడీలో ఒక్కొక్క సెల్లో ఎనర్జీ ఫామ్ అవుతుంది కదా అని చెప్తున్నాడు. నిజమే, ఎందుకంటే మాకు ఫుల్ ఆకలి అవుతుంది, అందరం నీరసంగా ఉన్నాము. ఇంకా తినేటప్పుడు కొంచెం ఎనర్జీ అయితే వచ్చింది మా అందరికి. తినేసి అయితే స్టార్ట్ అయినాము. దర్శనం అయితే చేసుకోలేదు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చేసుకుంటాము. ఇంకా మేము వెళ్ళే దారిలో మాత్రం ఒక 8 కిలోమీటర్స్ వరకు ఫుల్ ట్రాఫిక్ అనమాట. వెహికల్స్ అయితే మూవ్ కూడా అయితే లేవు, అక్కడే పెట్టేసి నించున్నారు అందరూ. అది వీకెండ్ టైం కదా, వీకెండ్ మోస్ట్లీ అందరు ఫ్రీగా ఉంటారు కాబట్టి వీకెండే ప్లాన్ చేస్తారు. మేము రిటర్న్ అయ్యేటప్పుడు మాకైతే అంత ట్రాఫిక్ లేదు, బట్ టెంపుల్కి అయితే ఎవరెవరైతే వెళ్తున్నారో వాళ్ళకి మాత్రం చాలా ట్రాఫిక్ ఉంది. నియర్లీ 4 to 5 hours పట్టిందంట ఆ జర్నీలోనే. అండ్ వాళ్ళు చూడండి అసలు కంటిన్యూస్ కార్స్, అసలు ఏదో మూవీలో చూసినట్టే ఉందన్నమాట. బస్సెస్ కార్స్ లైన్గా ఇట్లా ఆగడము. అండ్ రాంగ్ రూట్లో ఒక బస్సు వచ్చింది మాకు. ఇంకా పోలీస్ వాళ్ళు అయితే ఇంకా అందరినీ తిడుతున్నారు రాంగ్ రూట్లో ఎందుకు వస్తున్నారని, వాళ్ళని మా ఆపోజిట్ వచ్చే వాళ్ళని. ఇంకా వాళ్ళని స్ట్రైట్గా వెళ్ళమని వాళ్ళని గైడ్ చేస్తున్నారు. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో అసలు చూడడానికి, అసలు చాలా బాగుంది. ఏంటి మళ్ళీ చెప్పు? చల్లగా పెట్రోల్ తాగమంటున్నావు బారుని. వద్దులే, చల్లగా పెట్రోల్ అంటే తాగు. వెళ్ళేదారిలో పెట్రోల్ బంక్ వెళ్ళి అక్కడ పెట్రోల్ కొట్టించి స్టార్ట్ అయినాము. మేము పుష్కరాలకు వెళ్ళిన రోజు అయితే వెదర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఒకసారి వర్షం వచ్చింది, ఒకసారి ఎండ కొట్టింది, ఒకసారి ఉబ్బరిస్తుంది, మళ్ళీ వర్షం వస్తుంది, గాలి పెడుతుంది. ఇట్లా డిఫరెంట్గా అయితే చేంజ్ అయితేనే ఉంది వెదర్. ఒక్కసారి కూడా సరిగ్గా లేదు. అందరం అలసిపోయినాం కదా, ఇంకా కొద్దిసేపు కొంతమంది అట్లా పడుకున్నారు. అందరూ ఒకటేసారి ఏం పడుకోలేదు. ఇంకా ఎవరికి నిద్ర వచ్చినప్పుడు వాళ్ళు పడుకున్నారు, ఇంకా లేచినారు, కొద్దిసేపు మాట్లాడుకున్నారు. మా డింపుల్కి మాత్రం నిద్ర రావట్లేదు. అసలు చీకటి అయింది నిద్రపో అని చెప్పినాము, నిద్ర రావట్లేదు. ఆమెకు చిప్స్ కావాలంట, సో చిప్స్ తింటుంది. నేను మా డింపుల్ ఇద్దరం చిప్స్ తిన్నాము. ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయినాం మేము. అందరి ముఖాలు అయితే వాడిపోయినాయి, అందరు నిద్ర మబ్బులోనే ఉన్నాము. ఇంకా మేము హైదరాబాద్ దగ్గరలో ఉన్నప్పుడు బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం ఇంటికి. ఇంకా ఆ పార్సల్ మమ్మీ వాళ్ళు తీసుకొని పెట్టుకున్నారు. ఇంకా వెళ్ళినాక మమ్మీ అందరికీ సర్వ్ చేస్తుంది. ఇంకొకరొకరు ఇంకా చిన్న హెల్ప్ చేసుకుంటాం అనమాట. ప్లేట్స్ అందించుకోవడం, థమ్స్అప్ పోయడము, బిర్యానీ పెట్టడము, ఇంకొకరొకరు హెల్ప్ చేసుకుంటూ తిన్నాము బిర్యానీ అయితే. ఆ రోజు అక్క బర్త్డే కదా, ఇంకా సో అక్క వాళ్ళు పార్టీ ఇచ్చినారు మాకు. ఇంకా పుష్కరాలకి ఎట్లా పోయినాము, ఎంతసేపు అయింది, అక్కడ ఏమేమి చేసినామో అన్నీ మమ్మీకి చెప్తున్నాము. నేను మా అక్క అందరం కలిసి ఇంకా చెప్పుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ తింటున్నాము. మీలో ఎంతమందికి ఇష్టము బిర్యానీ ప్లస్ థమ్స్అప్ కాంబినేషన్? మేమైతే ఫ్యామిలీ మొత్తం అంతే. బిర్యానీ తింటే అయితే థమ్స్అప్ అయితే పక్కా ఉండాలి. మా అక్క ఒక స్ప్రైట్ తాగుతుంది, మా అక్కతో అందరం థమ్స్అప్ తాగుతాము. బిర్యానీ ఉంటే పక్కా థమ్స్అప్ అయితే తాగుతాము. ఇక్కడితో మా సరస్వతి పుష్కరాలు వ్లాగ్ ఎండ్. And please do like, share and subscribe to my channel Memories of Anha. Thanks for watching. Follow for more.